మాల్దీవ్స్ పోతారా ఐలాండ్ కి పోతారా అదనే చెప్పండి కన్ఫర్మేషన్ కోసం. అక్కడ కోసం లేదంటే నేను అప్పుడు వచ్చిన తర్వాత చెప్తా. వీడికి వచ్చి మీరు రాకపోతే ఎట్లా మళ్ళా ఇప్పుడే డీటెయిల్స్ ఎంటర్ చేసేసి హైకమాండ్ కి పంపించాలి మేము తాకై ఉంది. సరే పాస్వర్డ్ చెప్పండి దానికి. ఏం పాస్వర్డ్ చెప్పండి. సో బ్యూటిఫుల్ నాకు అర్థం కాలేదు సార్. ఒకసారి చెప్పండి. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ a wow, జస్ట్ లుకింగ్ డీసెంట్. చిన్నగా కష్టపడి సంపాదించి ఒక్కసారి కూడా సీట్ బెల్ట్ పెట్టుకోను. అట్లా కాదు, మోగుతూనే ఉంది అది. అట్లా కూడా నేను చూపిస్తా. ఇది అయితే మేము ప్రాంక్ చెయ్యాలనుకొని పోయినది వేరు, కానీ అక్కడ చేసింది వేరు. 3 ప్రాంక్స్ అయితే చేసుకొని వచ్చినాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటది ఒక మన సబ్స్క్రైబర్ లో ఒక మనిషి మనకి ఈ ప్రాంక్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మీరైతే ఇదైతే చూసుకోండి. ఓకే, పాస్ అయితే చేసుకొనైనా చూడండి. ఇది ప్రాంక్ చేయాల్సింది, కానీ రఫీకు ఏం పేరనా అంటున్నా మంచి రెస్పాండ్ అయితే లేడు. నాకు నవ్వు వస్తుంది. ఇంకా మైండ్ లో ఏదో ఇది మాల్దీవ్స్ ఈ ఐలాండ్ న్యూస్ జరుగుతుంది కదా, దానికి సంబంధించిన గుర్తుకొచ్చి నాకు దాంట్లో పంపించాలా అని చెప్పేసి అట్లా చేద్దామని చెప్పేసి అయితే ఈ కాన్సెప్ట్ అయితే ఈ ప్రాంక్ అయితే చేసినాము. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం పేరేనా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా అన్న, మీ పేరేం పేరేనా? నా పంచి ఎలాగుంటే తెలుసా, అది లైవ్ అయిపోతుంది. అన్న ఏం పేరేనా? ఏం పేరేనా? ఏం పేరేనా? ఏం పేరు? నా పేరా రామంజనేయ. ఏం చేస్తుంటావు అన్న? కరెంట్ ఆఫీస్ లో పనిచేస్తాను. కరెంట్ ఆఫీస్లోనా? ఓకే. ఇంకేమైనా విశేషాలు? ఎంజాయ్ లైఫ్.
ఏంగా ఆఫీస్ పని అయిపోయా కరెంట్ హౌస్ లోనా ఆలూరు నుంచి కొన్ని ఫైల్స్ తీసుకొచ్చేటివి 2 గంటలకంతా అయిపోయింది. పుష్పరాజ్ తెలుగా ఒక చిన్న సమస్య వచ్చి పడింది అన్న. తెలుగా ఒక చిన్న సమస్య వచ్చి పడింది. అది మాల్దీవ్ విన్నారా మీరు? మాల్దీవ్ అండ్ ఓషన్స్ ఐలాండ్స్ గురించి ఐడియా లేదా? రీసెంట్ గా దాని గురించి కొన్ని చర్చలు జరుగుతున్నాయి. మన ఇండియా మీద మాల్దీవ్స్ వాళ్ళు కామెంట్ చేసినారు. ఏమనంటే మీ ఇండియా అంత సీన్ లేదు, మా మాల్దీవ్సే చాలా అందంగా ఉంటది, మా మాల్దీవ్సే గొప్పది అన్నట్టు మన నరేంద్ర మోడీ గారు ఏం చేసినారంటే అక్కడికి వెళ్ళి కొన్ని ఫోటోలు దిగినారు. కాదు మోడీ అక్కడికి వెళ్ళి ఫోటో దిగినారు. అంటే ఇక్కడ ప్రదేశం బాగా ఉంది, ఇక్కడ అంటే ప్రమోషన్ చేయడానికి లెక్క అందరు ఇక్కడ రండి చూడండి అందాలు అని చెప్పేసి కొన్ని చూపించడానికి అనేది చేసినారు. కానీ మాల్దీవ్స్ వాళ్ళు ఏం చేసినారు, ఒకరి కింద కామెంట్ లో పెట్టింటే సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లైక్ లుకింగ్ లైక్ ఎ వావ్ అన్నారు. అర్థమవుతుందా? అర్థం కాలేదు, మాకు హిందీ రాదు, చదువు సరిగ్గా లేదు. హిందీ కాదు, అది ఇంగ్లీషు. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అన్నారు. కానీ ఆమె మాల్దీవ్స్ ఆమె ఏం చెప్పింది, మీరు ఇండియా కంటే మాదే బాగా ఉంది అని చెప్పేసి అన్నింది. బాగా చర్చ సాగుతుంది. దానికి సంబంధించి మన వాళ్ళు అక్కడికి వెళ్ళేసి అక్కడ మనము ఏదో ఒకటి చేసేసి ఫోటో దిగి రావాలి. దానికి సంబంధించి ఒక మనిషి 2-3 అన్నారు. కానీ ఇద్దరు ఒక ఈ మంచి ఓకే అని చెప్పినాడు, నేను వెళ్తాను అని చెప్పేసి. ఇతనితో పాటు ఒక మనిషిని కావాలా. అక్కడికి వెళ్ళేసి అక్కడ ఏమనాలంటే సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అని చెప్పాలంట. ఓకే, దానికి సంబంధించి మిమ్మల్ని కూడా పంపిస్తున్నాము. ఇప్పుడు మీరు వెళ్ళేసి అక్కడ ఫోటో దిగి ఇది చెప్పేసి వచ్చేసి సరిపోతుంది. ఎప్పుడు ఈ రోజు కాదు సార్, ఇప్పుడు మేము చాలా సో ఎలిగెంట్ నుంచి మేము ఇన్ఫర్మేషన్ అందిస్తుంటాం. సో ఎలిగెంట్ నుంచి మేము ఇన్ఫర్మేషన్ అందిస్తుంటాం. యాక్చువల్గా సీపర్స్ లెన్స్ అంటారు కదా, మీకు తెలుసా? ఐడియా ఉందా? అది మేము. ఓకే, మీకు ఇప్పుడు ఫామ్ హౌస్ లోకి తీసుకొని వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ మీకు చెకప్ చేస్తారు, హెల్త్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఫ్లైట్ లో ఎంత సేపు జర్నీ చేయాలి, ఎంత ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి కొన్ని జరుగుతాయి. ఓకే, ఇక్కడ ఫామ్ హౌస్ లోపల మేము గంతలు కట్టేస్తారు కళ్ళకి. అది ఫేస్ మీరు చూడకూడదు అన్నమాట. ఓకే, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది మీరు చేసే మిషన్ ఎట్లాంటిది అంటే ఇంకోసారి కావాల్సి వస్తాం, కానీ ఇప్పుడంటే అర్థం చేసుకోండి. ఈ మిషన్ చాలా సీక్రెట్ గా జరుగుతుంది. ఇది ఎవ్వరికి మనము 3వ కంటికి కూడా తెలియకూడదు. అట్లా మీరు ఒక నెల రోజులు పడుతుందా అక్కడ వెళ్ళేసి, లేదంటే 1 సంవత్సరం పడుతుందా అని కూడా మీరు మన త్యాగం చేయాల్సి వస్తుంది. తప్పితే మిమ్మల్ని ఏం చేస్తారంటే మిలిటరీలోకి కూడా తీసుకుంటారు. కానీ మీరు ఎట్లా తిరిగి ప్రాణాలతో తిరిగి రావాలి. సరేనా? ఒకసారి అనండి, సో బ్యూటిఫుల్. ఎమర్జెన్సీ పని ఉంది, వచ్చినాము, అందుకోసం అర్థం చేసుకోండి. టైమింగ్ ఇస్తే వస్తాం, గానీ పలానా వేరే పలానా అది అని చెప్పి మీకు కళ్ళకి గంతలు కట్టేస్తాము.
ఓకే వద్దు నాన్న ఇక్కడ లేదు సార్, మీరు చాలా ఇది గురించి ఆలోచిస్తున్నారు. మీరు నాకు ఈరోజు పని ఉంది, ఎమర్జెన్సీ పని ఉంది నాకు. అర్థం చేసుకోండి, మిమ్మల్ని దేశం గురించి ఆలోచిస్తున్నా. అతను కూడా ధైర్యంగా ఉన్నారు కదా. వచ్చిన రైతు నేను ఏమంటున్నానంటే నువ్వు కూడా రా అట్లయితే. మీరు రాకుండా జిద్దు లేదు, నాకు ఏమిటి ఎమర్జెన్సీ పని ఉంది నాకు. ఒక ఇంజెక్షన్ వేస్తాము అతనికి. నా ప్రాణాలు దేశం కోసం అర్పిస్తాను. లేదు అట్లా ఇట్లా స్పోర్టీగా తీసుకోవాలి, సరేనా సార్? నీకేం భయం లేదు కదా? భయం ఎందుకు సార్, ఈ దేశం కోసం రక్తం చిందిస్తాం సార్. సరే సార్, ఓకే సార్. సరే ఓకే, నిలబెట్టాను. ఎమర్జెన్సీ పని ఉంది నాకు, వెళ్ళాను. ఫోన్ చేస్తున్నారు అందుకు. కాదు, మీకు అర్థం కావడలేదు. ఈ విషయంలో మాకు టైమింగ్ చాలా ఇదైపోతుంది. నాకు టైమింగ్ ఇస్తే నేను వస్తాను, కానీ ఇప్పటికే నాకు కొంచెం ప్రాబ్లం ఉంది. మా వాళ్ళు ఉన్నారు. మీరు మాల్దీవ్స్కి వెళ్తారు కదా, నేను చెప్పేది ఇప్పుడు మా వాళ్ళు. పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్ ఏం లేదు నాకు. ఎవరు మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళ కోసం. పాస్పోర్ట్ లేదా? ఫ్లైట్ ఎక్కుతారు మళ్ళీ. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఫ్లైట్ ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఉందా? కొంచెం మాకు దింపండి, నాకు వెళ్తాడు. మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళ కోసం ఇక్కడ ఎమర్జెన్సీ. కాదండి, మీరు చాలా దేశ గర్వం పడేలా పని చేయబోతున్నారు. నేను అది కాదు అనేది, కొంచెం మీరు మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళ కోసం ఇప్పుడు నేను వెళ్ళొచ్చిన, లేకపోతే నేను వెళ్ళొస్తున్నా. వాళ్ళ కోసం ప్రజలు వస్తారు. దేశం నేను చెప్పేది ఏమంటే, నాకు ఎమర్జెన్సీ పని, మా వాళ్ళ లేడీస్ ఉన్నారు, అందుకోసం నేను ఎమర్జెన్సీ ఎక్కువచ్చిన, లేకపోతే ఎక్కుతుండదు నాకు బస్సు. మిమ్మల్ని స్లీపర్ స్లేస్ లాగా ఎవరికి తెలియకుండా నేను ఏం చెప్తున్నాను, నాకు మాల్దీవ్స్కి పంపిస్తాము. నాకు అస్సలు వద్దు, నాకు పని ఉంది సార్. మందు తాగితే ఏం కాదు కదా సార్? మందు తాగకూడదు. ఇప్పుడు అక్కడ వెళ్ళేసి మీరు సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఏం చెప్తున్నానంటే, నాకు రోజు ఎమర్జెన్సీ మా వాళ్ళు ఉన్నారని చెప్పిన కింద, లేక నేను ఎక్కులేదు. నాకు వస్తుంటే నాకు టైం ఏంటి అని చెప్తాను. ఎప్పుడు వస్తారు అంటే అది సెకండ్ సాటర్డే ఉంది, శనివారము. ఆ రోజు చెప్పండి వస్తా. ఎక్కడికి వెళ్తారు ఎవరు? మీరు. మేము ఆదానికి వెళ్ళాలి. వచ్చిన తర్వాత మాల్దీవ్స్కి వెళ్తారా లేదంటే ఐలాండ్ కి వెళ్తారా? నా నెంబర్ ఇస్తాను, కాల్సి మీరు ఫోన్ చేయండి. నేను సెకండ్ సాటర్డే సెలవు ఉంది, ఆ రోజు కాల్సి వస్తాను. మీరు మాల్దీవ్స్ కి పోతారా ఐలాండ్ కి పోతారా అదనే చెప్పండి కన్ఫర్మేషన్ కోసం. అక్కడ కోసం లేదంటే నేను అప్పుడు వచ్చిన తర్వాత చెప్తా. వీడికి వచ్చి మీరు రాకపోతే ఎట్లా? మళ్ళా ఇప్పుడే డీటెయిల్స్ ఎంటర్ చేసేసి హైకమాండ్ కి పంపించాలి మేము. హైకమాండ్ కి పంపించాలి మేము. నేను కొంచెం డోర్ చేయండి. మీరు మాల్దీవ్స్ కి వెళ్తారా లేదంటే ఐలాండ్ కి వెళ్తారా? అదొక్కటనే చెప్పండి. అదే ప్రశ్న. అదే నేను చెప్తాను కదా. నేనేం చెప్తున్నాను, ఐడియా చేసుకుని నీకు ఫోన్ చేసి చెప్తాను. అంటే అప్పుడు గుర్తు చేసుకొని చెప్తారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మీ డీటెయిల్స్ ఎంటర్ చేసేసిన తర్వాత పంపిస్తాము. అర్థం చేసుకో. ఎమర్జెన్సీ పని ఉన్నది లేదు నాకు. కాదు, అర్థం చేసుకోండి. అర్థం చేసుకోలేదు కాదు నేను చెప్పేది. నీకు నాకు ఫస్ట్ దేశ గర్వం కాపాడాలి కదా. దేశ పరిస్థితి ఇప్పుడు ఎట్లా? నేను ఏం చెప్తున్నాను, అడు మా వాళ్ళు ఉన్నారు, కలుస్తున్నారు. మా వాళ్ళ దగ్గరికి పోయినాక వస్తారా? అదే నేను అనేది. అవునా? సరే, మీకు మీరు కన్ఫర్మేషన్ కోసం మీ బయోడేటా అంతా తీసుకుంటారు. అవన్నీ ఏం లేదు నాన్న. ఫస్ట్ ఇది డోర్ది. డోర్ లాక్ అయి ఉంది. సరే, పాస్వర్డ్ చెప్పండి దానికి. ఏం పాస్వర్డ్ చెప్పాను? సో బ్యూటిఫుల్. నాకు అర్థం కాలేదు సార్, ఒకసారి చెప్పండి. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్, జస్ట్ లుకింగ్ డీసెంట్స్. సరే మీతో ఇంతసేపు అంతా చేసింది తమాషా. మిమ్మల్ని ఎక్కడ తీసుకోబోతలేము, జస్ట్ మేము తమాషా వీడియో చేస్తుంటాము. తమాషా కాదు, అది కాదు. ఇట్లా అన్నోన్ కానీ ఇట్లా అన్నోన్ వెహికల్స్ ఎక్కడం మంచి పద్ధతి. టాక్సీ బస్సులోనే వెళ్ళాలి అని చెప్పేసి మేము ఇట్లా తమాషా వీడియో చేస్తుంటాం. ఇది కనిపించిందా? అది చెయ్యని, దానికి సమస్య లేదు. అట్లా చెప్పితే నేను ఇంకా చెప్పుడు మాట్లాడుతాను. జెన్యున్ గా రియాక్షన్ రావు కదా నటించే. నేను పోయే లోపల, నేను మా ఊరు చేరే లోపల 8 అవుతుంది. పల్లెటూరు పక్కన అక్కడికి వెళ్తున్నాం. ఒకసారి మీరు కూడా చెప్పండి, ఇట్లా అన్నోన్ వెహికల్స్ ఎక్కొద్దండి అని. ఇక్కడ చెప్పండి. ఎట్లా అన్నోన్ గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి అట్లనా? చెప్పండి.
గుర్తు తెలియని వ్యక్తులు బండ్లు ఎక్కరాదు. టాక్సీ బస్సులోనే వెళ్ళండి. టాక్సీ బస్సులోనే వెళ్ళాలి. ఇట్లా అన్నోన్ వెహికల్స్ ఎక్కితే ఇట్లాంటి ప్రమాదాల్లో చిక్కుకుంటారు అని తెలుదు కదా. అని ఇప్పుడు చూశాను కదా, గుర్తుపడతా నీ బండి. అదే వాళ్ళకు ఇప్పుడు మీరు ముందు జాగ్రత్త ఉండింటే ఇది ఒకవేళ నిజమైంటే సరే, సపోజ్ ఇట్లాంటివి ఇంజక్షన్లు పెట్టుకొని ఇంజక్షన్లు ఎక్కిస్తే ఏం చేస్తారు? అది ఏమో దేవుడు ఆ టైంకి ఏం జరుగుతా తెలుదు. ఆయనను బలం కావచ్చు, నాదను బలం కావచ్చు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరిని ఆపగలుగుతామా? ఇద్దరిని ఆపగలుగుతామా? ఆ టైం ఎట్లా వస్తుంది తెలుసు. అయినా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మేము ఇట్లా మెసేజ్ ఇస్తుంటాం అన్నమాట. అంటే మీరు అదే పనిగా ఉన్నారు. యూట్యూబ్ లో మెసేజ్ ఇస్తుంటాం. అవునా? మా ఛానల్ పేరు వచ్చేసి ఆరిద్ది ప్రాంక్. ఓకే సార్, ఒకసారి ఈ వీడియోని లైక్ చేయండి అని చెప్పండి. ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సార్, మేము చెప్పింది నాటకం మీకు ఎట్లా అనిపించింది? అట్లా కాదు, నాకేమిటి డీటెయిల్ చెప్పేస్తే నాకు హిందీ రాదు కాబట్టి డీటెయిల్ చెప్పేసాము. రెడీ పాటమ్మా. యాక్చువల్గా మీ మీద మేము చేయాల్సింది దయ్యం ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. స్టార్టింగ్ లో మీ పేరేంది సార్, మీ పేరేంది నాన్నే అడిగినాడు వెనుకల ఫోన్ లో అడుగుతున్నాడేమో నేను అడుగుతున్నా. అది స్టార్టింగ్ ఏంది, ఫస్ట్ ఈయన అడుగుతాడు మిమ్మల్ని, మీ పేరేంది సార్, ఏం చేస్తుంటారు అని చెప్పేసి అడుగుతారు. నువ్వు ఫోన్ లో ఏమని మాట్లాడతావని నేను అనుకున్నా, కానీ నేను దాని తర్వాత ఎవరితో మాట్లాడుతున్నావు అన్న ఇంతసేపు అంట. ఏ వెనుకలు ఉన్నాడు కదా మంచిదో అంటాడు. ఎవరున్నారు వెనుకలా, ఎవరు లేరు కదా అంట. అంటే మీకు కన్ఫ్యూజన్ చేస్తా అట్లా. అంటే ఏంది, ఈ మంచి కనిపిస్తున్నాడు కదా వెనుకలా అంటారు. ఏదన్నా నాకు ఎవరు కనిపిస్తలేరు, మీకు ఎట్లా కనిపిస్తున్నారు అంట. మీకు లైట్ గా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఏంద్రైనా నాకు కనిపిస్తున్నాడు, ఈయన కనిపిస్తలేడు అని చెప్పేసి అది చేద్దాం అనుకున్నాము. ఎంత తిరిగి ఎంతసేపటికి మీరు రెస్పాండ్ అయితే లేరు. 3-4 సార్లు అడుగుతాడు, ఏం పేరానా, ఏందనా, ఏం పేరానా అని. ఫోన్ లో ఏమన్నా మాట్లాడుతున్నాడేమో అని నేను అనుకుంటున్నాను, అంతేగాని. ఓకే ఓకే, అది చేద్దాం అనుకున్నా. ఈయన మంచి ఎంతటికి మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోతుంటే ఇది వీళ్ళ తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ సార్ మీకు. ఓకే, పెట్టేసుకోండి. ఇట్లా ఇట్లాంటివి జరగచ్చు, మోసం కాపాడొద్దండి. అది విషయం. మీకు ఇది నిజమే అనిపించింది అంటున్నాం మేము. మరి ఇప్పుడు నిజమే నా ఇంకా పోతే మీరు అంటున్నాక ఇది ఏం ప్రాబ్లం ఇట్లా జరుగుతుంది. సరే, డోర్ పగలు పెడితే లాస్ట్ రైట్. నేను గొర్రెలు ఆవులు కాసినోడు 13 సంవత్సరాలు డ్యూటీ ఎక్కినా. ఒక 2 నిమిషాలు ఎక్కువ ప్రెజర్ చేస్తుంటే నన్ను గుద్దుకి నిక్కర కట్టుకుంటలేదు సరిగా. అప్పటి నుంచి గొర్రెల్లో తిరిగి గొర్రెలను పారాడి ఆవులు తాగి అప్పుడు తిని తిండి ఇప్పుడు 2 రోజులు తింటా. పచ్చి మాంసం ఏదైనా గొర్రెని కొడితే అడవిలో కోపం వచ్చి అడ్డుకట్టి ఏమైనా రాయిత తీసుకుని అడ్డం పడితే ఆడ గొంతు కోసుకొని ఇంటికి వచ్చిన తర్వాత పచ్చి మాంసం ఇంత ఉప్పు కారం ఏం నా ఫ్రైలా ఏం లేదు. పచ్చి మాంసం కేజీ తిని అరిగిస్తుంది. ఇప్పటికి 3 లీటర్ పచ్చి పాలు, గొర్రెల పాలు కానీ ఆవులు కానీ 3 లీటర్ మాంసం తిని 3 లీటర్ పచ్చి పాలు తాగుతాడు. ఆ కాలం మనుషులే అట్లా గట్టిగా. లాస్ట్ ఇంక ముందు పోయంటే అది ఏమైతుందో డోర్ తెలుస్తుంది. ఇంకా ఒక 2 నిమిషాలు ఎక్కువ మిమ్మల్ని ప్రెషర్ పెట్టింటే ఇంకా ఏమైతే ఇవి పెరుగుతుంటే డోర్ కూర్చుంటుండేమో తెలియదు. మా చేతనే తిండి ఇంకా ఏం తెలుస్తుంది, అర్థం పోతుండే తెలియదు. అప్పుడు నిజం ప్రామిస్ సార్, ఇంకా కోపం వచ్చేస్తుంది. ఇంకా వాటికి బాగానే మాట్లాడుతుంటే శుద్ధి మించి ఫైజ్ అంటే గ్యారెంటీ చేస్తుంటే. సార్ బాయ్ చెప్పేసేయండి, ఆఫ్ చేసేస్తా. బాయ్ సార్, బాయ్, గుడ్ నైట్. సులోచన బాయ్ అని. సులోచన బాయ్. ఓకే గాయ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ అయితే బాగా క్యాజువల్ గా మాట్లాడినారు. ఓకే గాయ్స్, బాయ్.